తెలంగాణలో స్థానిక సమరం మొదలైందా? ప్రధాన పార్టీలు ఎన్నికలకు సై అంటున్నాయా? గత ఎలక్షన్ హవాను కొనసాగించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుందా? బీసీ రిజర్వేషన్లతో హస్తం వారికి నేస్తంగా మారిందా? కారు పార్టీ ఉనికి కోసం పోరాటంలోకి దిగుతుందా? మోదీ జపాన్నే బీజేపీ నమ్ముకుందా? మూడు ప్రధాన పార్టీలో ప్రజలు ఏ పార్టీపై ఫోకస్ చేస్తున్నారు? పవర్లో ఉన్న పార్టీయే లోకల్లోనూ సత్తా చాటబోతుందా? తెలంగాణలో స్థానిక సమరం, ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్, 42% రిజర్వేషన్లతో బీసీలకు నేస్తమైన హస్తం, ఉనికి కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం, గ్రామీణ స్థాయిలో పుంజుకునేందుకు కమలం కసరత్తు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలు నిర్ణయిస్తాయని భావిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీలకు క్షేత్రస్థాయిలో తమ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హవాను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని కూడా నిర్ణయం తమకు ఈ ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం పోరాటంలో పడింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 2016, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణలో పట్టును నిలుపుకునేందుకు బీజేపీ పార్టీ కసరత్తులు చేస్తోంది. గ్రామీణ స్థాయిలో కూడా సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గొప్ప అవకాశంగా భావిస్తోంది. ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో సంస్థాగతంగా బలం పుంజుకోవడానికి సమావేశాలు, కార్యశాలలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది.